మేమందరం ఇంట్లో వాళ్ళకు చెప్పి కాంగ్రెస్ ఓటు వేస్తే తీరా చూస్తే మమ్మల్ని రోడ్డుపై పెట్టారు. ఇది చాలా దారుణం అండి, నమ్మించి మోసం చేయడం అన్నట్టే. పిల్లల ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, 2 పిల్లలు ఉన్నారండి, పక్కింట్లో పెట్టి తాళాలు వేసి వచ్చాం. హాయ్ అండి, నా పేరు సింధు. యాక్చువల్గా ఇక్కడ ఎస్టీపీ అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేశారండి. నైట్ నుంచి ఇక్కడ వెహికల్ అనేది ఆగి ఉంది. చూడండి ఒకసారి వెహికల్ కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి నైటే వచ్చేసి ఫోర్స్ తీసుకొని వచ్చి ఇక్కడ దాడి చేయడానికో మరి ఏంటో మేమేమన్నా ఆపోజిట్ అనుకున్నారో దాని ముందే వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ కాలేజ్ అని చెప్పేసి మేము ఇక్కడ వెనకాల ఉంటామండి. మాకు ఎస్టీపీ ఇక్కడ మాకు కూడా ఇబ్బందే ఖచ్చితంగా. మేము ఇప్పుడు ఇల్లు తీసుకొని 15 years అయిందండి. మాకు ఇల్లు తీసుకున్నప్పుడు ఏమని చెప్పారంటే బిల్డర్స్, ఇక్కడ మనకు కాలేజ్ వస్తుందండి, కాలేజ్ వస్తే మనకి ఎడ్యుకేషన్ గురించి కూడా మంచిగా ఉంటుంది, ప్లేస్ కూడా మంచి డెవలప్మెంట్ అవుతుంది, మాకు కూడా యూజ్ అవుతుంది, ఆఫీస్లకు దగ్గర అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం. మేము తీసుకున్నప్పుడు చాలా దారుణంగా ఉండేదన్నమాట. దోమలు అని చెప్పేసి చాలా ముందు రోడ్ బాగాలేక, రోడ్ కూడా రీసెంట్గానే రోడ్ కూడా వచ్చిందనమాట. ఓకే అంత హ్యాపీగా ఉంది కదా ఉందామనుకునే లోపలనే మళ్ళీ ఇప్పుడు ఎస్టీపీ అని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు మా వాళ్ళందరూ. అక్కడ చూడండి అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఉన్నారు, చాలా మంది బిజినెస్ ఎంప్లాయీస్ ఉన్నారు, మార్నింగ్ కూలీలకు వెళ్ళేసి నైట్ వచ్చేసి ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈఎంఐసే అండి, ఎవరు లిక్విడ్ క్యాష్ తీసుకొని డైరెక్ట్ పేమెంట్ చేసిన వాళ్ళు కాదు, మొత్తం ఈఎంఐస్ తోటి పే చేసి ఇల్లు తీసుకున్న వాళ్ళు. ఏం హామీలు ఇచ్చారండి, ఒక ఫ్రీ బస్సు 2-3 సార్లు ఎక్కింటాం, అంతకు మించి మేము ఏది వాడుకున్నది లేదు. మా ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, నేను జాబ్ చేస్తాను, మా దానిలో ట్యాక్స్లే తింటున్నారు వాళ్ళు, అంతకు మించి మా ట్యాక్స్లు వాళ్ళు తింటున్నారు తప్ప వాళ్ళ రూపాయి మేము తీసుకోలేదు. ఒక ఆధార్ కార్డు పట్టుకొని ఒక బస్సు ఫ్రీ బస్సు 2-3 సార్లు ఎక్కి గవర్నమెంట్ ఓటేసినందుకు వాడుకుని ఉంటాను తప్ప జీరో, మాకైతే ఏమీ రాలేదు. ఇంకొకటి మేము కేసీఆర్ ప్రభుత్వానికి చాలా సపోర్ట్ చేసాం స్టార్టింగ్లో, కానీ ఏంటంటే ఆల్రెడీ కేసీఆర్ 2 times ఉన్నారు కదా, ఒకసారి కొత్త వాళ్ళకి ఆపోజిషన్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఏమైనా ఇంకేమైనా చేస్తారేమో అన్నట్టు మేమందరం ఇంట్లో వాళ్ళకు చెప్పి కాంగ్రెస్ ఓటు వేస్తే తీరా చూస్తే మమ్మల్ని రోడ్డుపై పెట్టారు. ఇది చాలా దారుణం అండి, నమ్మించి మోసం చేయడం అన్నట్టే. ఓటు వేసేటప్పుడు ఎన్ని విధాలుగా అడిగారు, మీరు ఓటు వేయండి మీకు ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి. ఏది చేయకపోయినా పర్లేదండి, మా కష్టంతో మేము బతుకుతాం, కానీ ఇలా చేయకూడనివి చేసి బాధ పెట్టొద్దు. చాలా చిన్న పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్స్ టైం ఉంది, పిల్లలు అది చాలా తప్పండి. ఇప్పుడు మధుబార్ బ్రిడ్జ్ వాళ్ళు ఉన్నారు, ఎంత దారుణం, ఒక్కొక్కరి మాటలు ఉంటే బాధేస్తుంది. ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది, అది తప్ప బేసిక్ నీడ్ మనిషికి ఏది ఉండదు. అంతకు మించి ఊర్లో చిన్న పెంకుటిల్లో ఒక రూమ్ ఉన్న వాళ్ళము ఇక్కడ వచ్చి హైదరాబాద్లో ఇల్లు అంటే లోన్ తీసుకొని చాలా ఇబ్బంది ప్రకారం కట్టుకున్నాం. ఈ లోన్ తీరడానికి నాకు తెలిసి ఇంకో సగం జీవితం పోతుంది. వచ్చే జీతం ఉంది, జీతంలో ట్యాక్స్ పోయి అది పోయి ఇది పోయి ఇంటి లోన్ పోయిన తర్వాత ఉన్న ఖర్చులకు లాస్ట్కు మంత్ ఎండ్ వస్తే జీరో ఉంటుంది, అంతకు మించి ఏం లేదు. ఇది రియాలిటీ. చాలా చాలా దారుణం అండి, చాలా దారుణం. నేను ఏమంటున్నానండి, మీరు చెయ్యండి గవర్నమెంట్. ఇది ఎలా ఉందంటే మేము కాలేజ్కి వెళ్ళినప్పుడు కాలేజ్ బంక్ కొట్టి మిగతా విషయాల్లో తిరుగుతాం కదా రోడ్డు పైన, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇచ్చిన ప్లేస్ వదిలేసి మిగతాన్ని టైంపాస్ చేస్తున్నారు. ఇది చేస్తాం అది చేస్తాం, ఎవరికి సుందరీకరణ? అదే డబ్బులతో వేరే వాళ్ళకు ఎడ్యుకేషన్కి ఏదో ఒక దానికి హెల్ప్ చేయొచ్చండి. మాతో 10 రూపాయలు ఉంటేనే 2 రూపాయలు ఎవరికైనా హెల్ప్ చేస్తే యూజ్ అవుతుంది అని అనుకునే మెంటాలిటీస్ మేము మా దగ్గరికే వచ్చి దారుణంగా ఇలా చేయడం చాలా తప్పు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మేము కేటీఆర్ని చాలా రిక్వెస్ట్ చేసి ఇక్కడ మా ప్లేస్ చూస్తారు, మాకు ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుంది బీఆర్ఎస్ వాళ్ళని మేము తీసుకొస్తే మా గురించి తప్ప అక్కడ అసలు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చూసింది లేదు, ప్లేస్ని మాట్లాడింది లేదు, మొత్తం పొలిటీషియన్స్ అండి, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇష్యూ తప్ప అక్కడ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కార్తిక్ రెడ్డి నిన్న బర్త్డే అని చెప్పి కేక్ కటింగ్ కోసం అని కొద్దిమంది వచ్చారు, సెల్ఫీస్ కోసం కొద్దిమంది, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది వచ్చారు, మా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఉన్నారు. మేము వెనక్కి ఎక్కడో తోసేశారు. నేనేమంటున్నాను ప్రజలకు కూడా, ఫస్ట్ మీరు ఏదైనా నీడ్స్ ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోండి. మేము మా బాధ కోసం మేము వాళ్ళని రప్పించుకుంటే మాది తప్ప మిగతా అన్నీ జరిగాయి. మా వాళ్ళందరూ అక్కడ నిల్చున్నారు చెట్ల కింద, రోజు వాళ్ళ ఆఫీస్లో ముందు కూర్చొని రండి ఒకసారి చూడండి సార్ హెల్ప్ అని చెప్పేసి. వాళ్ళంతా కార్యకర్తలండి. నేనేమంటున్నా, కార్యకర్తలు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు? మా కోసం హెల్ప్ చేయడానికి వచ్చి, అప్పుడు రేవంత్ అది చేశారు, అప్పుడు కేసీఆర్, మాకెందుకండి? ఇప్పుడు ఏది జరుగుతుందో ఇష్యూ అది గురించి మాట్లాడండి. టైంపాస్ మాటలు అస్సలు వద్దు. టైంపాస్ చేయడానికి మస్తు టైం ఉంది, డేలో 24 hours చాలా ఉంది. ఇప్పుడు వచ్చిన నీడేంటి? వాళ్ళంత దూరం నుంచి కారు వేసుకొని ఆ ట్రాఫిక్లో వాళ్ళ పర్సనల్ వర్క్స్ వదిలేసి వచ్చింది వేరు, అది కాదని చెప్పేసి మన టైంపాస్ కోసం వాళ్ళు ఫోటోలు దాని గురించి ఎందుకు వచ్చారో దాని గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది. మేమైతే అగెనెస్ట్ అండి, అస్సలు అగెనెస్ట్. ఎందుకంటే మేమే కాదండి, సపోజ్ మన సిఐ గారు వచ్చారు, సిఐ గారు ఏమన్నారు,
ఎస్టీపీ చాలా ఇంపార్టెంట్ అమ్మా, మా విల్లాలో కూడా ఉంది ఎస్టీపీ అన్నారు. మేమేమంటున్నాం, నువ్వు కోట్లు కొట్టి కొనుక్కుండొచ్చు నీ విల్లాలో, ఆల్రెడీ ఎస్టీపీ ఇల్లు అన్ని కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నువ్వు విల్లా 2-3 కోట్లు పెట్టి కొనుక్కుంటావు, నీకు ఓకే. మేము ఇల్లు కట్టుకొని డౌన్లో ఉండి మూసి అన్నీ చేసుకున్న తర్వాత నువ్వు వచ్చి నేను విల్లాలో కట్టుకున్నాను, దీనిలో ఉంది ఎస్టీపీ, మీరు కూడా ఇక్కడ ఉంటే బాగుందంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మాకు సపోర్ట్ చేయట్లేదు కదా. అక్కడ మెయింటెనెన్స్ వాళ్ళు డైలీ మంత్లీ కడతారు మెయింటెనెన్స్, వాళ్ళంతా ఉన్న పార్టీలు మనం వాళ్ళతో పోల్చుకోవాలని సీఏ గారు మాకెందుకు చెప్తున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. మా వాళ్ళందరూ ముందుకెళ్ళి మాట్లాడడానికి వెళ్తే వాళ్ళు అంటారు కదా, నువ్వు నాకు ఏదో ఒక రోజు యూజ్ అవుతావు, కామన్ పీపుల్ నీకెందుకు యూజ్ అవుతారు? అవన్నీ అనవసరమైన మాటలు. అంటే మీరు బెదిరిస్తున్నారు ఇండైరెక్ట్గా, మీరేం మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి, మా పని మేము చేసుకొని వెళ్ళిపోతామని చెప్తున్నారు. ఇండైరెక్ట్గా బెదిరింపు విషయాలు. అంటే ఈ రోజు కూడా వెళ్ళేసి వచ్చారు డైలీ మా ఇంట్లో. లోకల్ ఎమ్మెల్యే ఒక స్మైల్, ఇంకా రాజకీయ నాయకులు ఎలా అంటారండి, సేమ్ అదే స్మైల్, అదే దాంతో వెళ్ళిపోతారు, హామీ అదే కదండి. నేను అదే చెప్తున్నాను, మేమే ఏదైనా చేస్తారేమో అని గెలిపించుకున్నాం అంతే. ఏం చేశారా లేకపోతే మీరు పాత ఎమ్మెల్యేని గెలిపించుకున్నారా? పాత ఎమ్మెల్యేనే గెలిపించుకున్నామండి. అందుకే కదండి మేము వాళ్ళని వేడుకుంటున్నాం తప్ప మేము ఏదైనా ఖచ్చితంగా అండి మాకు సపోర్ట్ చేస్తే 100% మిమ్మల్ని మేము పెట్టడానికి 100% చేస్తాం. నేనేమంటున్నాండి, సపోజ్ మీ కూతురే ఇలాంటి ప్లేస్లో ఉంటే లోన్లు కట్టుకొని ఈఎంఐ కట్టుకొని అన్నీ చేస్తే వాళ్ళ ఇల్లు కూల్చమని మీరు సపోర్ట్ చేస్తారా? సపోజ్ మీరు ఎవరో తెలియదు, మేమెవరో మీకు తెలియదు, ఇక్కడ ఏది జరిగితే నాకేంటి, నేనైతే నా ప్లేస్లో నేను హ్యాపీగా ఉన్నాను అనుకోవద్దండి, ఒకసారి వచ్చి చూడండి ఏంటని చెప్పేసి. ఎవరు ఇస్తారండి ఇల్లు ఇచ్చేటోళ్ళు పిచ్చోళ్ళా? ఎవరన్నా ఇస్తారా? ఎవరు ఇవ్వరండి, ఎవరి ఇల్లు వాళ్ళు ఇయ్యరు. అది అంత కూలిపోయిందైనా సరే, ఎంత ప్లేస్ అయినా సరే, ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది నీడ్, దానికి కాదని ఎవరు. నేను చెప్తలేనండి, స్కూల్కి కాలేజ్ బంద్ చేసి నేను కూడా బయట టైం పాస్ చేసేదాన్ని. ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు, వాళ్ళ పని కాదని చెప్పి బయట మొత్తం టైంపాస్ పనులు ఇవన్నీ. వాళ్ళు హైడ్రా స్టార్ట్ చేస్తారు ఎస్టీపీ అది ఇదని, ఓ 2 ఏళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు వచ్చాక చేస్తారు. ఉన్న పనులే పెండింగ్ పనులు, కోట్ల పనులు పెండింగ్ ఉన్నాయి. ఫస్ట్ అవి చేసిన తర్వాత, అవి చేసి చూసిన తర్వాత ఇంకేదైనా చేయడానికి ట్రై చేయండి. అక్కడ ఆఫ్ ఇక్కడ ఆఫ్ చేయడానికి ఏంటి, ఆఫ్ పనులు చేసి అనవసరంగా టైం వేస్ట్, మీది టైం వేస్ట్, మాది రోడ్ల పేరు మాకు టైం వేస్ట్. పిల్లల ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, 2 పిల్లలు ఉన్నారండి, పక్కింట్లో పెట్టి తాళాలు వేసి వచ్చాను. నేనే కాదండి, మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితి కూడా అదే ఉంది. నేనైతే 100% రేవంత్ రెడ్డి గారు మీకు ఏదన్నా ఇది మాకు యూజ్ అయ్యేదంటే మేము 100% సపోర్ట్ చేసేవాళ్ళము. ఇది మాకు యూజ్ వేరే దగ్గర ప్లేస్లో పెట్టండి, అగెనిస్ట్, ఇది మాత్రం మాకు చాలా అగెనిస్ట్, చాలా బాధాకరమైన విషయము. మాకే కాదండి, ఇక్కడ మధుపార బీచ్ కానీ మూసి పరివారాలు చాలా మంది ఇబ్బందికరంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది నీడ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. థ్యాంక్ యూ.